గత కొన్ని రోజులుగా జరుపుకుంటున్నాం. మన ఆడియో ఫంక్షన్ కూడా రిలీజ్ చేసుకున్నాం. 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. అందులో రాహుల్ సాన్ పాటకి మన కాలభైరవ గారి పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఎంత రెస్పాన్స్ నుంచి పబ్లిక్ మనం చెప్పనక్కర్లేదు. సో ఈ ఈవెంట్ని కాక ఈరోజు మనం ఈ సినిమాకి కేసీరీస్ మూవీ ఫ్యాక్టరీ నిర్మించి నిర్మాతగా వ్యవహరిస్తూ హీరోగా నటించిన మా క్రిష్ గారికి ముఖ్యంగా జన్మదిన శుభాకాంక్షలు. అలాగే మీకు ఇంకోసారి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మీ మీడియా తరపున ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసిన వెంటనే దానికి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంత కాదు. అలాగే సెకండ్ సాంగ్ మళ్ళీ 1 వీక్ గ్యాప్లో రిలీజ్ చేసాం. దానికి అంతే రెస్పాన్స్ మేము ఆశించినట్టుగా వచ్చింది. సో ఈ మూవీని ఇలాగే మీరు పైకి ఎక్కిస్తూ మమ్మల్ని ఇలా ఎంకరేజ్ చేస్తారని నమ్ముకుంటూ మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సో ఈ రకంగా జరిగిన ఈ ఫంక్షన్లో మనకి ముఖ్యంగా మా హీరో క్రిష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు, మొదటి శుభాకాంక్షలు చెప్పుకోవాలి. ఆయన ఏజ్ అంతా మాకు తెలియదు, కానీ సినిమా ఫీల్డ్ ప్రపంచం అడుగుపెట్టిన మొట్టమొదటి సంవత్సరం అడుగుపెట్టారు కాబట్టి ఇది ఇంక ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి మా రావణ్ టీం తరపున మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఇంకొకసారి జన్మదిన శుభాకాంక్షలు. ఇప్పుడు క్రిష్ గారు మాట్లాడతారు. నా పేరు కిరణ్. నేను తమిళ్, తెలుగు సోలో హీరోగా మూవీస్ చేశాను. ఎటిబు రిలీజ్. మొదటిగా మీడియా మిత్రులందరికీ, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం అండి. ఇక్కడ మా ప్రతాన్ రామకృష్ణ గారు చైర్మన్గా, దాంట్లో నన్ను జాయింట్ సెక్రటరీగా పెట్టారు టీమాలో. అన్నయ్య చాలామందికి అట్లా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇవాళ ప్రత్యేకమైన దినం. లైక్ మా బ్రదర్ క్రిష్ ది బర్త్డే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బ్రదర్. ఇంకా ఇలాంటివి ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రావణ లంక టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. డైరెక్టర్ గారు అందరు టీం అందరికీ ఆల్ ది బెస్ట్. గ్రేట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అన్నీ నేను చూశాను, అన్ని సాంగ్స్ ట్రైలర్స్ చూశాను. మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నాకు నమ్ముతున్నాను. ఎనీవే ఆల్ ది బెస్ట్ క్రిష్ డార్లింగ్, ఆల్ ది బెస్ట్. ఆప్తుడి కంటే ఎక్కువ బ్రదర్ లాంటాడు అన్నయ్యలాగా. సో నేను దీనికి ఎడిటింగ్ దగ్గర నుండి చూస్తున్నాను మూవీ, బట్ షూటింగ్ కూడా వెళ్ళానండి. ఈ సాంగ్స్ ఫస్ట్ నేనే విన్నాను, బట్ ఇప్పుడు ప్లే అండ్ సాంగ్ చాలా మా రోజు జిమ్లో 3-4 టైమ్స్ ప్లే అవుతుంటుంది అది. బట్ వాళ్ళు వింటున్నారంటే ఆల్మోస్ట్ వెల్ సక్సెస్ ఇది. బట్ ఇది ఫస్ట్ నుంచి నేను చూస్తున్నాను, గ్యారంటీ బ్లాక్ బస్టర్ అవుతుంది ఈ మూవీ. అంటే మన ఇండస్ట్రీకి ఇంకో మంచి హీరో వచ్చారని కోరుకుంటూ సెలవు తీసుకుంటా అండి. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా అన్నయ్య ప్రసన్న అన్నయ్యకి, రామకృష్ణ గౌడ్ అన్నగారికి, సురేష్ అన్నయ్యకి, తెలుసుగా ఇట్లా వేదిక మీద ఉన్న మిగతా బ్రదర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన మీడియా వారికి ధన్యవాదాలు. ఫస్ట్గా మన క్రిష్ బర్త్డే ఈరోజు, ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి క్రిష్కి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. క్రిష్ ఇలా ఎంతోమంది హీరోలు వస్తున్నారు, చేస్తున్నారు, వెళ్తున్నారు. కానీ అలా కాకుండా బాగా ప్రతి దాంట్లో మంచి జ్ఞానంతో, మంచి వినయంతో, మంచి కృషితోటి హీరోగా, ప్రొడ్యూసర్గా మంచి సక్సెస్ సాధించాలని, రావణలంక సినిమా నీకు, మన ఇండస్ట్రీకి ఈ సంవత్సరంలో మళ్ళీ మంచి సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే థియేటర్స్ కూడా త్వరలో కొన్ని చోట్ల ఈరోజు కొన్ని ఓపెన్ అవుతున్నట్టున్నాయి. అలాగే భగవంతుడి దయ వల్ల అన్ని థియేటర్లు తెలుసుకొని అందరూ ఆరోగ్యాలు బాగుండాలని, అందరూ మంచి వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఈరోజు స్పెషల్గా ఈ ప్రోగ్రాం పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆడియో ఫంక్షన్. ఆల్మోస్ట్ మేము ఆడియో రిలీజ్ చేసాము. ఈరోజు ఆదిత్యలో ఆల్మోస్ట్ ఒక 3 మిలియన్ రీచ్ అయిన సాంగ్స్ మాది ఉంది. సాంగ్స్ చాలా అద్భుతంగా ఆదరించినటువంటి మన ప్రేక్షకుల దేవులకు అందరికీ నేను ఇక్కడ నుంచి ఒక నమస్కారం తెలుపుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు ఒక వీడియో చూశాను, చాలా హ్యాపీగా అనిపించింది. నేను చాలాసార్లు చెప్తుంటాను, రావణ్ లంక అన్న టీము నాకు ఒక కుడిభుజం. ఆ టీం నాకు ఎందుకంటే స్టార్టింగ్ నుంచి అలానే సపోర్ట్ చేస్తారు, యంగ్ బ్లడ్తో పనిచేస్తున్నారు, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా. ఈవెన్ వాళ్ళు ఏది కావాలంటే కూడా దానికి నేను వెనకాడకుండా ముందుకు తీసుకొచ్చాము. ఆ వీడియో కూడా చాలా బాగా నాకు ఇంప్రెస్ అనిపించింది. ఇంకా ఈ వీడియో చూస్తుంటే నేనేందో దీంతో కాదు, ఇంకా చాలా
చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది అని మాత్రం నాకు బాగా మరీ గుర్తు చేశారు ఈ వీడియోతోటి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, రావణలంక టీమ్ అండ్ మా డిఓపి అండ్ ఆర్ఆర్ సత్య, వల్లి, మా డైరెక్టరు అండ్ మా ఉజ్వల్, చాలామంది ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సినిమా గురించి ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడాలనుకున్నాను. చాలామంది ఇంతకుముందు కూడా చెప్పే ఉన్నాను ఆల్మోస్ట్. సినిమా జనరల్గా చాలామంది అన్నారు, నాతో 2-3 డిస్కషన్ కూడా జరిగింది, మీరు చేయండి మేము ఆల్రెడీ ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు. బట్ కంటెంట్ చూస్తే ఏంటంటే నాకు నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బడ్జెట్ చూస్తే కూడా నాకు ఎక్కడా కూడా సాటిస్ఫాక్షన్ కాలేదు. చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే ఇలా కాదు, ఒక ప్రొఫెషనల్గా 100% ఇండస్ట్రీలో చాలామంది సీనియర్లు ఉన్నారు, వాళ్ళందరూ సజెషన్ తీసుకొని ఒక అద్భుతమైన కథతో మనమే ముందుకెళ్ళి సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశం కొద్దిగా ఒక 1 ఇయర్ నేను స్క్రిప్ట్ మీద కూర్చొని వర్క్ చేసుకొని చాలామంది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి పాపం నేను ఒక జెండుబాములాగా అయిపోయాను. వాళ్ళందరికీ ప్రతి సీన్లో ప్రతి దాని గురించి నేను చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళందరినీ మాట్లాడి ఇలా చేయాలనుకుంటున్నాను. వాళ్ళందరూ కూడా నాకు చాలా హ్యాపీగా, ఏ రోజు గారే వీడు ఫోన్ చేస్తున్నాడు ఈ టైంలో చేస్తున్నాడు అనుకోకుండా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకొని ఓకే నాన్న ఇలా చేయండి అన్నారు. మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమా ఆల్మోస్ట్ ఒక భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా ఇది. లొకేషన్స్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ బ్యాంకాక్లో చేశాను, సిమ్లా, మనాలి, రోహతంగ్ పాస్, గోవా, వైజాగ్, హైదరాబాద్. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు మన సౌత్లో ఎవ్వరు కూడా టచ్ చేయని లొకేషన్స్ మేము టచ్ చేసాం. రోహతంగ్ పాస్ నుంచి ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ పైకి వెళ్తే సిస్సు అనుకో లొకేషన్ ఉంటుంది. అక్కడ జనరల్గా ఇలా ఉండలేమండి మనం ఈ టైంలో. ఆల్మోస్ట్ ఏంటంటే మంచు వచ్చి మన పైన పడుతూ ఉంటుంది. మార్నింగ్ 4 o'clock మేము రెడీ అయిపోయి మేకప్ వేసుకొని రెడీగా ఉండే వరకు మినిమం 5:30, 6 అయ్యేది. ఓన్లీ 3 hours మాత్రమే షూట్ చేయడానికి ఆప్షన్. అక్కడ 9 అయింది అనుకోండి, 9 తర్వాత మీరు అక్కడ ఉండలేరు. ఎందుకంటే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు మంచు అనేది లేచి పైకి వస్తూ ఉంటుంది. ఆ టైంలో ఒక హీరోయిన్కి ఏంటంటే మామూలు మీకు తెలుసు వాళ్ళ కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి అనేది. బట్ అదే టెక్నీషియన్స్ అనుకోండి మంచిగా జాకెట్స్ అవి వేసుకొని వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఆ 3 hours సీరియస్గా ఎంత కష్టపడి అంత కష్టపడ్డామో దానికి నిదర్శనమే ఈరోజు ఒక సాంగ్ తోటే జనరల్గా ఆల్మోస్ట్ అందరికి అర్థమైంది. ఇది మాకు మ్యాక్సిమం ఏంటంటే మా టెక్నీషియన్స్, సీరియస్గా చెప్తున్నాను టెక్నీషియన్స్ గురించి ఎన్నిసార్లు కూడా చెప్పడానికి రీజన్ ఒకటి ఏంటంటే సినిమాలో నేను ఒక కెమెరామ్యాన్ని, నేను ఒక డైరెక్టర్ని, నేను ఒక XYZ ఇలా చెప్పుకుంటూ నా పని నేను చేస్తాను వారు ఎవరు లేరండి ఇక్కడ. మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు మా వల్లే ఉన్నాడు ఎగ్జాంపుల్, మార్నింగ్ 3 గంటలకు లేసేసి మా అందరు లేపేవాడు. ఒక మేనేజర్ బాధ్యత కూడా తను తీసుకొని వర్క్ చేశాడు. ఎగ్జాక్ట్లీ 5 o'clock మనం లొకేషన్లో ఉండాలంటే 5కి ఉండేవాళ్ళు. ఎందుకంటే మనకు ఉండేది 3.5 hours. ఆ 3.5 hours మనం షూట్ చేసుకొని బయటికి రావాలి. రోహతంగ్ పాస్లో సౌత్లో ఇప్పటి వరకు ఎవరు చేయలేదు అలాంటి లొకేషన్ మేము వెళ్ళాం. చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే 14,000 square feet పైకి వెళ్ళాం. అక్కడికి ఏంటంటే వెహికల్స్ వెళ్ళవు. వెహికల్స్ అసలు మనకు ఛాన్సే ఉండదు, ఎక్కడో ఒక దగ్గర పార్క్ చేసుకొని వెళ్ళాలి. ఆ కెమెరా ఎక్విప్మెంట్స్, మేకప్ కిట్స్ అని ప్రతిదీ మన ప్రొడక్షన్కి సంబంధించిన ఫుడ్ దగ్గర నుంచి ఈవెన్ నేను పేపర్ పట్టుకుంటా అనలేదు. డైరెక్టర్ కూడా ఆయనకు తోసింది ఒకటి పట్టుకోవడం, డిఓబి ఒకటి, ఈవెన్ నేను కూడా ఒకటి తీసుకొని ప్రతి ఒక్కరం దాన్ని అక్కడి నుంచి మా భుజాలపైన వేసుకొని అంత దూరం వెళ్ళి షూట్ చేసుకొని కిందికి వచ్చాం. దానికి మెయిన్ థింగ్ ఏంటంటే ఈరోజు ఆల్మోస్ట్ 95% పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్. మనకు హార్డ్లీ ఒక 1 weekలో టైంలో ఆల్మోస్ట్ సినిమా అంతా కంప్లీట్ అయిపోతుంది. ఆర్ఆర్ అద్భుతంగా ఇచ్చారండి. మన సత్య గారు మన వంగవీటి అండ్ కిల్లర్ వీరప్పనికి వర్క్ చేశారు. ఈయన అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చారు. ఆర్ఆర్తో మేము ఈరోజు సినిమా చూసిన తర్వాత రియల్గా ప్రతి ఒక్కరం ఏంటంటే సినిమా ఇంత అద్భుతంగా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఛాలెంజెస్ చెప్తున్నాను ఈ సినిమా గురించి. కామన్గా ఎవరైనా ఏ సినిమా గురించి అయినా వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారంటారు. నేను కొంతమంది నా దగ్గరికి వస్తే కూడా నేను ఏం చెప్పానంటే ఒకటే అన్నాను, నా సినిమాను 5 నిమిషాలు 10 నిమిషాలు చూసి మార్కెట్ చేయనండి, మీకు ఓపిక ఉంటే 2 hours సినిమా చూసిన తర్వాత నాతో మాట్లాడని చెప్తున్నాను. అంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంది మా దగ్గర సినిమా మీద. అద్భుతమైన అవుట్పుట్తో వచ్చాం సినిమాని, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా అద్భుతంగా వచ్చాం. అండ్ మోస్ట్ ఇంకోటి ఏంటంటే దసరాకి టీజర్ రిలీజ్ చేస్తున్నాం. మనకు ఈ దసరా ఉంది కాబట్టి దసరా రోజు చేస్తున్నాం. ఇది కూడా ఏంటంటే మనకు అదృష్టం, నాకు ఈ బతుకమ్మ రోజే మనకి ఈ ప్రోగ్రామ్ చేసుకోవడం. రేపు బతుకమ్మ నుంచి స్టార్ట్ అవుతుంది. మన తెలుగింటి ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. మరియు మన మిత్రులు అందరికీ తెలుగు
తెలుగు వాళ్ళు కానీ అదర్ లాంగ్వేజెస్ వాళ్ళని ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు నేను తెలుపుకుంటున్నాను. అండ్ ఇది నాకు ఇంకోటి ఏంటంటే నా బర్త్డే రోజు కూడా ఇది యాక్చువల్లీ ఏంటంటే నేను ప్లాన్ చేసింది కాదు, మా డైరెక్టర్ వీళ్ళందరూ చేశారు. సార్ ఈరోజు బాగుంటుంది పెడదామని చెప్పేసారు, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు, చాలా అద్భుతంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా కూడా ఆల్మోస్ట్ ఏంటంటే సోషల్ మీడియాలో కానీ ప్రతి ఎక్కడ చూసినా కానీ ఈరోజు బాగా రీచ్ అయిందంటే దానికి మెయిన్ కారణం వచ్చేసి మన మీడియా మిత్రులు చాలా బాగా నాకు సపోర్ట్ చేస్తున్నారు. కన్ఫామ్గా చెప్తున్నాను, ఈ సినిమాతో నేను ఆగిపోవట్లేదు. ఇప్పుడు అన్నలు పెద్దవాళ్ళు అందరూ చెప్పినట్టుగా ఇండస్ట్రీలో నాకంటూ ఒక మైల్ రాయిని నేను ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేసిన తర్వాతనే ఈ మట్టిలో కలిసిపోతా ఛాలెంజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. అండ్ మా డైరెక్టర్ కూడా ఒక 2 మాటలు మాట్లాడితే బాగుంటుంది.